ఒక కుటుంబంలో ఒకరు పెద్ద స్థాయికి ఎదగడం గొప్ప విషయమే. కానీ అదే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు తమ తమ రంగాల్లో అసాధారణ విజయాలు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి అరుదైన ఘనతతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ కుటుంబం. క్రికెట్, పరిపాలన, విద్య, ప్రజాసేవ వంటి విభిన్న రంగాల్లో ఈ కుటుంబ సభ్యులు సాధిస్తున్న విజయాలు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో భారత క్రికెట్లో అత్యంత వేగంగా వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన తాస్పూర్ ప్రాంతంలో సాధారణ కుటుంబంలో జన్మించిన వైభవ్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పరిమిత వనరులతో ప్రారంభమైన అతని ప్రయాణం కఠోర శ్రమ, క్రమశిక్షణ, కుటుంబ మద్దతుతో జాతీయ స్థాయికి చేరుకుంది. క్రికెట్ మైదానంలో వైభవ్ చూపిస్తున్న దూకుడు, ఆత్మవిశ్వాసం, పరిస్థితులకు అనుగుణంగా ఆడే నైపుణ్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను ప్రదర్శించిన బ్యాటింగ్ ప్రతిభ అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. పెద్ద నగరాలు, ప్రముఖ అకాడమీలు, విస్తృత సదుపాయాలు లేకపోయినా ప్రతిభ అంటే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించి విజయాన్ని అందుకోవచ్చని వైభవ్ తన ప్రయాణంతో నిరూపించాడు. అయితే ఈ కుటుంబ విశేషం కేవలం వైభవ్ విజయంతో మాత్రమే పరిమితం కాలేదు. కుటుంబంలోని మరో సభ్యుడు అభిషేక్ చౌహాన్ కూడా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో ఒకటిగా భావించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో అభిషేక్ చౌహాన్ అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంక్ సాధించారు. ఈ విజయంతో ఆయన భారతీయ పోలీస్ సేవకు ఎంపికయ్యారు. యూపీఎస్సీ పరీక్షను దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే తుది జాబితాలో స్థానం సంపాదించగలుగుతారు. అలాంటి పరీక్షలో అగ్రస్థానంలో నిలిచి భారతీయ పోలీస్ సేవలోకి ఎంపిక కావడం అభిషేక్ చౌహాన్ కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో కుటుంబం విద్యారంగంలో కూడా తన ప్రతిభను చాటుకుంది. ఇదే సమయంలో కుటుంబ పెద్ద అభయ్ సింగ్ సాధించిన గౌరవం కూడా ప్రత్యేక ప్రస్తావనకు అర్హమైంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయనకు నలంద ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించబడ్డాయి. విద్యా పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించడం కుటుంబానికి మరో గర్వకారణంగా మారింది. భారతదేశంలో విద్యారంగ అభివృద్ధికి నలంద వంటి విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి సంస్థల్లో రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వహించడం అనేది సాధారణ విషయం కాదు. దీనికి ఉన్నత స్థాయి పరిపాలనా సామర్థ్యం, విద్యా వ్యవస్థపై లోతైన అవగాహన అవసరం. అభయ్ సింగ్ ఈ బాధ్యతను స్వీకరించడం ద్వారా కుటుంబ ప్రతిష్టను మరింత పెంచారు. ఇప్పుడు ఈ కుటుంబం ప్రజా ప్రతినిధ్య రంగంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి చెందిన కృతిప్రియ ఇటీవల తాస్పూర్ మున్సిపల్ కౌన్సిల్ సాధికార స్థాయి కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలాంటి పోటీ లేకుండా ప్రజాప్రతినిధుల మద్దతుతో ఎన్నిక కావడం ఆమెపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటున్న కృతిప్రియ స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అవసరమైన సేవల మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని స్థానిక వర్గాలు చెప్తున్నాయి. ఆమె ఎన్నికతో కుటుంబం రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో కూడా తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవైపు క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ, మరోవైపు పరిపాలనలో అభిషేక్ చౌహాన్, విద్యారంగంలో అభయ్ సింగ్, ప్రజాసేవలో కృతిప్రియ తమ తమ రంగాల్లో విజయ పథంలో ముందుకు సాగుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభను కనపరుస్తూ సమాజంలో ఆదర్శంగా నిలవడం అరుదైన విషయం. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఈ కుటుంబం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన ప్రయాణం జాతీయ స్థాయికి చేరుకోవడం, కష్టపడితే అసాధ్యమేమీ లేదని నిరూపించడం, ప్రతి రంగంలోనూ ప్రతిభతో గుర్తింపు పొందడం యువతకు ప్రేరణగా మారింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువతకు ఈ కుటుంబ కథ ఒక సందేశాన్ని ఇస్తోంది. విజయానికి నగరం అవసరం లేదు, పెద్ద ఆర్థిక నేపథ్యం అవసరం లేదు. అవసరమయ్యేది లక్ష్యం, పట్టుదల, కృషి, కుటుంబ మద్దతు మాత్రమే అనే విషయాన్ని ఈ కుటుంబం మరోసారి రుజువు చేసింది. నేడు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువకులు ఉద్యోగాలు, క్రీడలు, విద్య, ప్రజాసేవ వంటి రంగాల్లో రాణించాలని కలలు కంటున్నారు. అలాంటి వారికి వైభవ్ సూర్యవంశీ కుటుంబం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఒక్క కుటుంబం నుంచి ఒకరు కాదు, నలుగురు వేర్వేరు రంగాల్లో విజయాలను అందుకోవడం నిజంగా విశేషమే.
మొత్తంగా చూస్తే వైభవ్ సూర్యవంశీ కుటుంబం ప్రస్తుతం బీహార్కే కాదు దేశానికి ఒక స్ఫూర్తిదాయక కుటుంబంగా నిలిచింది. క్రికెట్లో ప్రతిభ, విద్యలో కృషి, పరిపాలనలో సామర్థ్యం, ప్రజాసేవలో నిబద్ధత కలిసి ఒక కుటుంబాన్ని ఎలా ప్రత్యేకంగా నిలబెడతాయో ఈ కుటుంబం నిరూపించింది. పల్లెటూరు నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారింది. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబ సభ్యులు మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఎంతోమంది ఆశిస్తున్నారు.